రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించగా నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి స్థానాలను పెండింగ్ లో పెట్టారు. తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేయడంతో ఇప్పుడు 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకు సీట్ ఇస్తే సానుభూతి పనిచేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాజశేఖర్ రెడ్డినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలకు గాను జనగామ స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగానే తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు నర్సాపూర్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం సమాచారం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇక గోషామహల్ స్థానానికి నందకిషోర్, ఆశిష్ కుమార్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. నాంపల్లి అభ్యర్థి ఎంపికపై పార్టీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, మన కేసీఆర్ అయితే ఇంకా 5 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు గోషామహల్ సీట్తో సహా ఇప్పుడు 5 సీట్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమా, 115 స్థానాలు ప్రకటించిన కేసీఆర్ ఒక 4 స్థానాల్లో మాత్రం ఆయన పెండింగ్లో పెట్టారు. అయితే ఆ 115 స్థానాల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ఉండేది. అది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి సిట్టింగ్ ఏదైతే టికెట్ ప్రకటించిన నాటి నుంచి మైనంపల్లి హనుమంతరావు పార్టీ విషయంలో చాలా వరకు కూడా ఆయన ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో మరి మల్కాజ్గిరి నుంచి ఆయనే పోటీ చేస్తాడా అనే దానిపై ఉంది. ఒకవేళ మైనంపల్లి తప్పిస్తే ఎవరికి ఆ టికెట్ కేటాయించాలనే దానిపైన సర్వత్రా ఒక చర్చ అయితే నెలకొన్న నేపథ్యం గతంలో. అయితే ఇప్పుడు మల్కాజ్గిరి టికెట్కు గతంలో షంబీపూర్ రాజు పేరు వినిపించింది, ఎమ్మెల్యే షంబీపూర్ రాజు పేరు, అలాగే మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఆయన పేరు వినిపించిన నేపథ్యం కనిపించింది. ఇక బొంతు రామ్మోహన్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తాడు, ఉప్పల్ నుంచి ఆయన టికెట్ దక్కలేదు కాబట్టి అన్నట్టు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆయన ఈరోజు ర్యాలీలు చేస్తూ బల ప్రదర్శన కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన ఈ నర్సాపూర్ టికెట్ గురించి మాట్లాడితే అక్కడ మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో మదన్ రెడ్డికి కాకుండా సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చేలాగా చూస్తున్నారు. ఇప్పటికే మదన్ రెడ్డి టికెట్ దక్కాలంటూ అటు అసంతృప్తివాదులంతా కూడా దాదాపు ర్యాలీ చేస్తూ టవర్లెక్కి కనిపిస్తుంది. ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తున్నారు అన్న నేపథ్యం తెలుసుకున్నా కూడా మదన్ రెడ్డి అనుచరులంతా కూడా దాదాపు ఒక రకమైనటువంటి జరుగుతూనే ఉన్నాయి. దాని తగ్గట్టు వాళ్ళంతా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితిలో మదన్ రెడ్డికి టికెట్ దక్కాలన్నట్టు వారంతా నిరసన గలం కూడా విధేయతను వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి రాజశేఖర రెడ్డి మాత్రం తన టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టు ర్యాలీ కూడా ఆయన చేస్తున్న నేపథ్యం. ఇక నాంపల్లి టికెట్ మాత్రం ఇక ఎక్కడ ప్రకటించలేదు. దానిపైన ఇంకా ఎవరు అభ్యర్థి అనే దానిపై ప్రకటించలేదు. గోషామహల్ నుంచి ఇటు నందకిషోర్ అలాగే దానిపైన ఆశిష్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలన ఉండగా నందకిషోర్కే వచ్చేటట్టుగా దాదాపు తెలుస్తుంది. ఇక జనగాంలో ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వరరెడ్డి నడిచిన నేపథ్యం, మరి పల్లా రాజేశ్వరరెడ్డికి ఆ టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మరి ముత్తిరెడ్డికి దాదాపు టికెట్ దక్కాలి, లేదంటే దాని తగ్గట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
దాని తగ్గట్టు ఆయన పదే పదే అధిష్టానం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాడు. ఆ నేతలను అధినేతలను అందరికీ కలుస్తున్న నేపథ్యం. మరి దానికి ముత్తిరెడ్డికి ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి తనను పార్టీలో కొనసాగేలా, పార్టీకి పల్లా రాజేశ్వర రెడ్డికి పనిచేసేలా చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో 115 టికెట్లు మొదట ప్రకటించిన తర్వాత ఈ 4 స్థానాలకు పెండింగ్లో ఉన్న నేపథ్యం. ఆ 4 స్థానాలను కూడా దాదాపు భర్తీ చేసే ప్రక్రియలో పూర్తిగా బీఆర్ఎస్ బాస్ నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవైపు ఆ 115 స్థానాలు ఇప్పటికీ ప్రకటించినా కూడా వారంతా కూడా పనిచేసుకున్న నేపథ్యం. మరి ఆ టికెట్లు ఆశించిన వారంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీరు కనిపిస్తూనే ఉంది. ప్రతి చోట కూడా అసంతృప్తి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ స్థానిక పార్లమెంటరీ ఎంపీ కలవడానికి కావచ్చు, కేటీఆర్ కలవడానికి ప్రయత్నం చేయొచ్చు, ఇటు ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ కలిసే కావచ్చు, దాదాపు తమ నిరసనను తమ యొక్క ఆశించి టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా కూడా తమ పరిస్థితి ఏంటి అన్నట్టుగా అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు రహస్య చర్చలు జరుపుతూనే ఉన్నారు, రహస్య భేటీలు అవుతూనే ఉన్నారు. మరికొన్ని చోట్లయితే బహిరంగంగానే స్థానిక పట్టణ కేంద్రాల్లో సభలు పెడుతూ మరి అధికారం ఏదైతే పార్టీ దక్కించుకున్న వారికి పనిచేయబోం, ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని మార్చాల్సిందే అన్నట్టుగా బహిరంగంగానే చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఇన్నిటి నేపథ్యంలో అధిష్టానం మొదట టికెట్ ప్రకటించిన నాటి నుంచి అయితే దాదాపు ఒక 10 రోజుల పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అందుబాటులో లేడు. కేటీఆర్ వచ్చిన తర్వాత ఇవందరూ కూడా సద్దుమణిగిపోతాయి, ఆశావాదులు అసంతృప్తులు అన్ని కూడా సద్దుమవుతాయి అనుకున్న నేపథ్యంలో మరి వచ్చిన తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత దాదాపు కొంతమందిని అయితే ఆయన అలకమానిపించారు. దాదాపు ఎక్కువ పరిస్థితుల్లో మాత్రం ఎక్కువ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీలు మారుతామని చెప్పిన వారు ఉన్నారు, పార్టీ మారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పార్టీ అభ్యర్థిని మార్చకపోతే పని చేయబోమని చెప్తున్న వారు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ సమీపిస్తున్న వేళ దాదాపు ఎలక్షన్ కమిషన్ కూడా హైదరాబాద్కు ఈ 3, 4, 5 తేదీ అక్టోబర్లో వస్తున్న నేపథ్యంలో మరి కోడ్ కూడా షెడ్యూల్ కూడా తొందరలో ప్రకటించే నేపథ్యంలో మరి అలాగే ఈ అసంతృప్తి అసమ్మతి రాగాలు పార్టీకి పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా అలకబానిపించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 119 స్థానాలు దాదాపు పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో కూడా జనగామలో ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు, ఇటు నర్సాపూర్లో చూసుకోవచ్చు. నర్సాపూర్లో ఇప్పుడు టికెట్ ప్రకటించారన్న నేపథ్యంలోనే మదన్ రెడ్డి ఆయన అనుచరులు చేస్తున్నటువంటి అక్కడ నిరసనలు చూస్తున్నాం. ఇటు జనగామలో ముత్తిరెడ్డి మరి కార్పొరేషన్ పదవి కానీ ఇంకేదైనా పార్టీలో అవకాశం ఉంటారా లేకపోతే పార్టీ మారుతారా అనే దానిపైన అనుమానాలు ఉన్నాయి. మరి వీరన్నా కూడా ఇంత అసంతృప్తి నేపథ్యంలో మరి ఈ పార్టీలో వీరందరూ కూడా గెలుస్తారా, వీళ్ళకు పార్టీ సొంత పార్టీ నేతలు పనిచేస్తారా అనేది అయితే అనుమానంగానే కనిపిస్తుంది. మరి దాని తగ్గట్టు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా పార్టీ బీఫామ్లు ఇచ్చే వరకు కూడా ఇంకా అవకాశం ఉంది. మమ్మల్ని గుర్తించండి, మేము చేసిన అయితే టికెట్ ప్రకటించారు. దాదాపు ఉప్పల్లో చూస్తున్నా, ఉప్పల్లో సుభాష్ దాదాపు అని చెప్పిన నేపథ్యం, ఎందుకు తనను తప్పించారో బహిరంగంగా చెప్పాలన్నట్టు చెప్పిన నేపథ్యం. మరి కొద్ది రోజులుగా సుభాష్ అయితే దాదాపు ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి కార్యక్రమాలు అయితే చేయట్లేదు. మరి అలా ఒక్కొక్క నియోజకవర్గాన్ని అలా చెప్తూనే ఉన్నారు. మరి ఆశావాహులు కూడా తమకు ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు, సరే ఈ సమయంలోనే ఈ సందర్భమే కాబట్టి ఇప్పుడు తమకు ఏదైనా కార్పొరేషన్ కావచ్చు, ఇంకేదైనా పదవులు కావచ్చు, ఇంకేదైనా గుర్తింపు ఇస్తేనే తమ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ సరిసమానంగా మాకు కూడా ఒక హోదా ఉంటుంది. టికెట్ అడగాలన్నా ఓటు అడగాలన్నా కూడా ఒక హోదా ఉంటుంది కాబట్టి ఆ హోదాలో వెళ్ళి ఓటు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఆశించిన వారికి భంగపడి ఆశించే వారికి రాకుండా అదొక అవమానం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేకు మరీ పనిచేయాలి, తన కోసం ఓటు అడగాలంటే ఏ హోదాతో అడగాలి అనేటట్టుగా అధిష్టానం మమ్మల్ని గుర్తించాలని కొంతమంది పట్టుబడుతూ ఆ రకంగా పట్టుబట్టి మరి పదవులు కూడా తీసుకునేలా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ పార్టీ టికెట్లు అయితే ప్రకటించిన నాటి నుంచి కూడా అసంతృప్తులు ఆశావాహుల మధ్య అనేక రకాలుగా ఇబ్బంది పార్టీకి అయితే కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఈ ఇబ్బందిని కూడా ఎక్కడ కూడా చర్చకు రానియకుండా దాదాపు బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి తగ్గట్టు ప్రణాళికలు చేస్తూనే ఉంది, దాని తగ్గట్టు వ్యూహరచనలు చేస్తూనే ఉంది. ఈ లోపల యంత్రయుద్ధం జరుగుతున్న నేపథ్యం ఓవైపు ఉంటే దీనికి తగ్గట్టు ఆ పార్టీలో టికెట్ అంతా కూడా క్రమశిక్షణగానే ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు, పనిచేస్తారంటూ ఇటు బీజేపీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ దాదాపు అవన్నీ కూడా కవర్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతర్యుద్ధం ఓవైపు ఉన్నా కూడా బాహ్యంగా మాత్రం గంభీర ప్రకటిస్తూనే బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లకు వెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆశాభావాలతో అసంతృప్తుల గాలి అయితే పెద్ద ఎత్తున నేపథ్యంలో మరి ఎలక్షన్స్కి ఎలా వెళ్తే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా, ఆశించినన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా, ముఖ్యమంత్రిగా 3వ పీఠం బీఆర్ఎస్ పార్టీ ఎక్కుతుందా, ఇవన్నీ కూడా అనుమానాలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్న నేపథ్యంలో మరి ఇవన్నిటిని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చక్కబెడుతుందో చూడాలన్న పరిస్థితి కనిపిస్తుంది. రమా. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.